రాజధాని సమీపంలో ఉన్న పల్లెల్లో పారిశ్రామిక కాలుష్యం కోరలు చేస్తోంది. రసాయన వ్యర్థాల కారణంగా పంట భూములు బీడుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితం కావడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. నల్గొండ జిల్లాలోని పల్లెలు కాలుష్య కాటుతో విలవిలలాడుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు విషవాయువులతో జనం తల్లడిల్లుతున్నారు. చౌటప్పల్, తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి, రాజాపేట, బీబీనగర్, బోధన్ పోచంపల్లి ప్రాంతాల్లో యథేచ్ఛగా ఘన వ్యర్థ రసాయనాలను ట్యాంకర్లతో తెచ్చి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. ఫలితంగా మనుషులు, మూగజీవాలకు రక్షిత నీరే కరువైంది. బోర్ల ద్వారా వస్తున్న కలుషిత నీటి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతులు నరకయాతన పడుతున్నారు. పంటలు నీళ్లు పెడితే భూమి కాల్చం అయిపోయి మొత్తం సౌడులాగా తేలిపోతుంది. భూమిలో సేనేస్తే ఏ సేనేసినా మాడిపోతుంది. దానికి నీళ్లు పెడితే పని చేయటం లేదు. ఇలా అమ్మినాయవాడు కొనేటోళ్ళు లేడు. ఊళ్ళో కూడా వాదులు, జ్వరాలు, కాలు గుంజుడు, తలకాయ నొప్పులు, కడుపు నొప్పులు ఈ నీళ్ళ వల్లనే. 5-6 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల వల్లనే నీళ్లు వాసన వస్తుంది. ముఖం కడుక్కున్నా బగ్గన మంటది, ముఖం చిమ్మ అని ఉంటే పచ్చగా అవుతుంది, మన పసుపు కలర్ అవుతుంది. ఈ కంపెనీ ప్రాబ్లం వల్ల ఏమి పంటలు వస్తలేవు. పత్తి పెట్టినా ఎకరానికి క్వింటాల్కి ఎక్కువ వస్తలేదు. కూలీ కూడా వెళ్తలేదు. ఏం చేయాలనో వడ్లు ఎకరానికి 10 బస్తాలు కూడా అయితలేవు. మా పిల్ల పాపలతోటి మేము బాధపడుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ కూడా ఆదుకుంటలేదు. గ్రామాల్లో కలుషిత నీరు తాగి జనం రోగాల పాలవుతున్నారు. చర్మ వ్యాధులు పిల్లల్ని చుట్టుముడుతున్నాయి. ఆర్యగూడెం పాఠశాలకు సమీపంలోనే రసాయన పరిశ్రమలు నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తమ ప్రాణాల మీదకు వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటర్ లో అంత కెమికల్ కలుస్తుంది. ఆ వాటర్ తాగినా స్నానం చేసినా అంత కురుపులు, దురద అనేది చేస్తుంది. పండ్లు మంటలు, నల్లగా మచ్చలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం వేళ అప్పుడు మస్తు వాసన వస్తుంది. నీళ్లు కూడా పచ్చగా ఉంటున్నాయి. వేరే ఊరు నుంచి తెచ్చుకొని క్యాన్లుగా కొనుక్కొని అన్నం వండుకొని తింటున్నాము. సర్కారు స్పందించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.